మన బగీరా గాడి గురించి మాట్లాడతాం. మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముళ్ళలాగా మాకు బాగా క్లోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బగీరా గాడు ఎలా పరిచయం అయ్యాడు, అలా ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడ? సో ఇండియాలో రైడ్ చేస్తున్నా కదా, కన్యాకుమారి అయిపోయింది, గోవా అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లదాఖ్లో ఒకసారి ఏంటంటే లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుందేలు ర్యాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది, తల్లి చనిపోయింది. దాన్ని తీసుకున్నాను అన్నట్టు. తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది. అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది రైడ్కి. అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు. సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది. సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే, చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. సో నేను లదాఖ్ రైడ్ పోయి వచ్చేసే వరకు కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు. చిన్న ర్యాబిట్ పెద్దగా అయింది, కొంచెం చనిపోయింది వాడు బ్లోటింగ్ అయ్యి. ఇంకా తర్వాత మస్తు ఏడ్చిన, మస్తు బాధపడ్డా. అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి ఇంకా నేనేం చేసిన, ఈ లదాఖ్ అయిపోయి రైడ్ అయిపోయింది, రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి. సో మనకు ర్యాబిట్స్ అంటే అంత తెలియదు, కుక్కల చేతులలో పడితే నమిలి మింగేస్తాయి. డాగ్స్ తీసుకుందాము, ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, అది ఎనర్జెటిక్ ఉండాలి, ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్. అది ఇండియాలో దొరకదు. బ్రీడ్ ఒకసారి చెప్పండి. జాక్ రస్సెల్ టెరియర్. ఓకే, ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ? ఇంగ్లాండ్ బ్రీడ్ అది. ఓకే. సో అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం. ఇండియాకి తెప్పించి వాడికి 6 months దాకా వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని మంచి ఒక కొడుకులాగా మొత్తం చూసుకొని అంతా అలవాటు అయిపోయిన తర్వాత 6 monthsకి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్, సైకిల్ మీద మంచి కేజు, తర్వాత వాడి కోసం ఫుడ్, మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని 8,000 kilometers 8 states నార్త్ ఈస్ట్ 6 నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్, సిక్కిం నతులా పాస్ చైనా బార్డర్ దాకా వాడిని సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా. బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ. అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు. సోలో ట్రావెలర్ అలా మా బగీరా గాడి వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరు ఇస్తారు అసలు? వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా, కానీ మిగతా కంట్రీస్లో మీకు తెలుసు వీసాస్ ఉండవు. కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్, వేరే స్పీసీస్, కొన్నిసార్లు మొక్కలు, సీడ్స్, మనోళ్ళు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళాలి అంటే వాడు కింద కార్గోలో 10 గంటలు ఉండాలి. అది నాకు నచ్చలేదు. కార్గోలో ఒంటరిగా ఎంత భయపడతాడు వాడు. ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలే, ఇంతవరకు వానికి బెల్టేజ్ కట్టేయలేదు ఇంట్లోనే. అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి, మంచిగా వాడు కూడా కొంచెం ఓల్డ్ మంచిగా దగ్గరకు వచ్చి మంచి 30 ఏజ్లో ఉన్నాడు వాడు, 30-35 ఏజ్లో ఉన్నాడు. ఓకే, ఈ టైంలో ఏముంటుంది వాడికి, మంచిగా కృష్ణారామ అనుకుంటే బట్ అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు. అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని అదే ఎవరన్నా మిమ్మల్ని మీ మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాడు ఎట్లాంటి వాడు అంటే, నేను గంగలు కలిసిన పైన పర్లేదు, వాడి పని వాడిదే. మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ట్రెక్కింగ్ అరౌండ్ చాలా 20-25 ఉంటుంది కావచ్చు, అప్ అండ్ డౌన్ ఏమో. పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు, జంతువులు గిట్ల ఏం లేవు, బెల్ట్ ఎందుకులే. వాడు మంచి పోరాడు, వాడు మంచి 1 year ఉన్నది వానికి. అప్పుడు ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సడన్గా పెద్ద లోయలోకి పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు. చూస్తే వాడు కనబడతలేడు. మీరు ఎటుపోయినరా బగీరా అని చెప్పేసి పిలుతానా అని. ఇక నా పని అయిపోయింది, వీడు చచ్చిపోయిండు. ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు. వానికి ఏమైనా అయితే అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే. ఇక ఇచ్చా బాబాయ్ అనుకున్నా పోయిండు. వాడు ఏం చూసిండంటే పక్షిని చూసిండు. ఆ పక్షిని పడదామని ఆ లోయలోకి వెళ్ళిపోయిండు. బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని అంటే నేను దిగలేను అలాంటి లోయ. వాడు ఎట్లొచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి. ఇక రాగానే ఒక్కటి వేసిన
ఫస్ట్ టైం వాడిని తాడు మడత పెట్టి పట్టా తొడల మీదకి వెళ్ళేసి బాడుకో ఎందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని పెట్టుకొని ఇక వాడిని చేతుల్లే పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది. అదొకటి. అండ్ మేఘాలయలో ఒక నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది తప్పిపోయినా అన్నట్టు నేను పొద్దున 10 రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఆడికి ఎవ్వరు పోరంట. నేను ఆ తమ్ముడు బగిగాడు ముగ్గురం కలిసి పొద్దుగాల 8 గంటలకు పోతే పొద్దుగాల 8 గంటలకు తప్పిపోతే రాత్రి 12 గంటలకు దొరికినాం మేము. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన 3 పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి. అండ్ అందులో బేర్స్, బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే. మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా. పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు కదా, వాటర్ ఫాలే కదా. ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము. ఆ లోకల్లో ఉన్న అది కూడా మేము కంప్లైంట్ లోకల్లో ఉన్న మేము పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక బ్యాగ్ ఉండే, ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పిన. అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నట్టు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఈ పిల్లగాళ్ళు పోయిర్రు, పొద్దుగలంట పోయిర్రు, ఇంతవరకు రాలేదు, వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ. అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు, చిత్తడి నేల అన్నట్టు మొత్తం. మీకు తెలుసా చిరపుంజి వచ్చేసి రెయిన్ ఫారెస్ట్, 365 days వాటరే, వర్షం పడుతూ ఉంటుంది. అమ్మో వాళ్ళ వింత వింత పురుగులు, జంతువులు. ఇంకా తిండి లేదు, వానికి తిండి లేదు, మాకు తిండి లేదు, నీళ్లు లేవు. వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు. దోమలు ఉంటే టక్కున మింగుతాడు. వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్కున పట్టేస్తాడు. అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చినా, ఇంకా ఇలా మా లాస్ట్ డే అనుకున్నాము. కానీ ఫైనల్గా రాత్రి 11-12 గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కింద చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మా ఎంత హ్యాపీగా అనిపించింది. తిరిగి వచ్చింది. అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు. కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు. కానీ వాడున్నాడని మీకు మామూలుగా నార్మల్గా బైక్ల పైన సైకిల్ మీద పోతేనే కుక్కలు ఎంబడబడతాయి. అలాంటిది వెనకాల వాడున్నాడని చెప్పేసి ఒకసారి నతులా పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది, మొత్తం ఘాటి ఉంటుంది. ఘాటిలో లారీలు పడతాయి అంతే, మిగతా వెహికల్ బైకులు గిట్లా ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడివాడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకెళ్ళి. నాకు స్పీడ్గా దొక్కుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడికి పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు. కుక్కలు వాడిని చంపేసి ఆగమా అని చేస్తే చేతులారి నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారు అనుకో, వానికి మెంటల్ ఎత్తుంది. ఇంకా కొత్తలు ఎత్తుకోకూడదు, అసలు ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నా అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూరు అని అంటే, అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కింది దింపుతారు అంతే. ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్ అంటే. బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు. అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాకో రస్సెల్ టెరియర్ అంటే పాములను, పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది. అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నేను ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటాను, నువ్వు రక్తం కారకుండా దింపేసి ఆడ కూర్చుంటాడు. బట్ వెరీ క్యూట్ అసలు, వాడు నిజంగా చెప్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు. ఓకే, సో బగీరా గాడి నుంచి బయటకు వచ్చేద్దాం మనం.